హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మండి వంటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. నేను ఇప్పుడు సమ్మర్ స్పెషల్ ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నాను. ఇవి కొన్ని రోజులకి మరీ ఎండలు ఎక్కువైతే ఉండవేమో కూడా. ఒకసారి చేసుకోండి మీరు కూడా. చాలా బాగుంటుంది. చాలా హెల్దీ, అంటే ఆరెంజే హెల్దీ. ఇక నేను తేనె కూడా వేసాను. పంచదార వేసుకోకుండా ఉన్నదే హెల్దీ అనుకోవాలి మనం. పంచదార వేయలేదని తేనె వేసి చూపెడుతున్నాను మీకు. నేను 3 కమలాలు తీసుకున్నాను. ఇది ఆరెంజ్ జ్యూస్ కూడా చూపించాలా అంటే నిజంగానే నాకు కూడా కన్ఫ్యూజన్గానే ఉంది చేస్తుంటే. ఎందుకంటే గింజలు వేయకూడదు, గింజలు వేయొచ్చు అనుకుంటూ ఒకసారి మొత్తం తొనలన్నీ మిక్సీలో వేసేసి మళ్ళీ గింజలు తీసాను నేను. ఏ జ్యూస్ కన్నా ఏది వేసుకోవాలో అది వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో అలా చేస్తేనే టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేను 3 కాయలు తీసాను. తొనలు వేసేసాను ఫస్ట్. మళ్ళీ గింజలు తీయాలి అని తీస్తున్నాను. గింజలు వేసేసేస్తున్నారు, కొంచెం చేదు ఉంటుంది ఎలాగని. ఇలా గింజలు తీసేసాను. రెండు స్పూన్లు ఎంతో. వాటర్ కూడా తక్కువే పడుతుంది. ఎందుకంటే వాటర్ లాంటి ఫ్రూట్స్కి ఎక్కువ వాటర్ పట్టదు. వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకోవచ్చు. లేకపోతే మిక్సీ చేసింది చూపించలే, అయితే అయిపోయింది. చాలా బాగుంది. నూరగా ఒక స్పూన్ పెట్టి తిప్పేస్తే వచ్చేస్తుంది. నేను అలా ఉంచేసాను. మీకు మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హెల్దీ ఆరెంజ్ డ్రింక్ తయారైపోయింది. మనం తింటే మంచిది. ఇలా తాగితే చాలా వెంటనే మనకు బలంగా అనిపిస్తుంది.